పోలిటెంట్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల నమ్మకాలు, ఆచారాలు ఉంటాయి. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లి ఎదురొస్తే ఆగడం, దేవుడి ప్రసాదం కింద పడితే క్షమాపణ కోరడం, ఇలాంటివి మనకు అలవాటే. కానీ మనం బయటకు వెళ్తున్నప్పుడు ఒక శవం ఎదురొస్తే ఏం చేస్తాం? సాధారణంగా చాలామంది అయ్యో కార్యం దెబ్బతింటుందేమో రిపీట్ చాలామంది అయ్యో కార్యం దెబ్బతింటుందేమో, అశుభం జరిగిపోతుందేమో అని భయపడతారు. కాసేపు పక్కకు తప్పుకుంటారు. కానీ నిజంగా శవం ఎదురొస్తే అశుభమా లేక అత్యంత పవిత్రమైన శుభమా? మన శాస్త్రాలు వెల్లడించిన అత్యంత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సత్యం ఏమిటో వివరంగా తెలుసుకునే ముందు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం చిన్నప్పటి నుంచి వింటున్నది ఒకటైతే మన శాస్త్రాలు చెబుతున్నది మరొకటి. ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే శవం ఎదురు పడితే అయ్యో శవం వచ్చింది, మనం వెళ్ళే పని కాదేమో అని వెనక్కి వచ్చేసేవారు కొందరైతే, అది చూసి ముఖం తిప్పుకునేవారు మరికొందరు. కానీ శాస్త్రం ఏమంటుందో తెలుసా? శవం ఎదురు పడటం అంటే సాక్షాత్ ఆ ఈశ్వరుడే మీకు ఎదురు పడటం. అవును, మీరు విన్నది నిజమే. మృతదేహం ఎదురైతే అది అశుభం కానే కాదు, పరమశుభం. మన కర్మఫలాల వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే అలాంటి ఘట్టం మన కంటికి కనిపిస్తుంది. మరి శవంలో దేవుడు ఎలా ఉన్నాడు, ఆ సమయంలో ఏం జరుగుతుంది అనే సందేహం మీకు రావచ్చు. దానికి ప్రముఖ పండితోత్తములు ఇచ్చిన అద్భుతమైన ఆధ్యాత్మిక వివరణ ఇప్పుడు చూద్దాం. మన శరీరంలో జీవుడు ఉన్నంత వరకు ఈ దేహం శివం. జీవుడు వదిలి వెళ్ళిన మరుక్షణమే ఇది శవం. అయితే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ శరీరంలో అప్పటి వరకు దాగి ఉన్న శివతత్వం లేదా పరమాత్మ శక్తి ఆ దేహాన్ని వదిలిపెట్టి శ్మశానానికి ప్రయాణమవుతుంది. కాశీ క్షేత్రంలో కాలభైరవుడు, శ్మశానంలో శ్మశానవాసుడైన ఆ పరమశివుడు మృతుడికి ముక్తిని ప్రసాదించడానికి వేచి ఉంటాడు. అంటే శవాన్ని మోసుకెళ్తున్నారంటే ఆ శరీరంలో ఉన్న శివుడు శ్మశానంలో కొలువై ఉన్న పరమశివుడికి దర్శనమివ్వడానికి, ఆయనలో ఐక్యం కావడానికి ప్రయాణమవుతున్నాడని అర్థం. ఆలోచించండి, సాక్షాత్ ఈశ్వరుడే ఆ మృతదేహం రూపంలో శ్మశాన దర్శనానికి వెళ్తుంటే ఆ సమయంలో ఆ శవం మీకు ఎదురైతే అది అశుభం ఎలా అవుతుంది? భగవంతుడే మీ ప్రయాణంలో ఎదురుపడి మిమ్మల్ని దీవిస్తున్నట్లు లెక్క. శాస్త్రం ప్రకారం, ఆధ్యాత్మికవేత్తల మాటల ప్రకారం మనకు మృతదేహం ఎదురైనప్పుడు మనం భయపడకూడదు, ముఖం తిప్పుకోకూడదు. మరి ఏం చేయాలి? శవం ఎదురు కాగానే 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించాలి. పరమాత్మను స్మరించాలి. ఓం నమఃశివాయ అని గాని, సద్గతి ప్రాప్తిరస్తు అని గాని మనసులో అనుకోవాలి. ఆ వెళ్తున్న ఆత్మకు శాంతి కలగాలని, ఆ భగవంతుడు ఆ ఆత్మను తనలో ఐక్యం చేసుకోవాలని కోరుకోవాలి. మనం అలా నమస్కరించి ఆ ఆత్మ శాంతికి ప్రార్థిస్తే ఆ శవంతో పాటు వెళ్తున్న ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనపై పడుతుంది. మన సంకల్పం నెరవేరుతుంది. మనం చేపట్టిన పనిలో విజయం లభిస్తుంది. కానీ శవం ఎదురైనప్పుడు శాస్త్ర ప్రకారం స్నానం మాత్రం ఆచరించక తప్పదు. ఇప్పటి వరకు మనలో ఉన్న అపోహలను పటాపంచలు చేసే సత్యం ఇది. చావు అనేది అశుభం కాదు, అది ప్రకృతి నియమం. శవం ఎదురవ్వడం అంటే దైవ దర్శనంతో సమానం. కాబట్టి ఇకపై ఎప్పుడైనా మీకు శవం ఎదురైతే భయపడి వెనక్కి తగ్గకండి, ఆందోళన చెందకండి. భక్తితో 2 చేతులు జోడించి శంభో శంకర అని నమస్కరించుకోండి. ఆ పరమశివుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ అమూల్యమైన ఆధ్యాత్మిక విషయాన్ని మీ ఆత్మీయులకు, మిత్రులకు కూడా షేర్ చేసి వారిలోని అపోహలను తొలగించండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.